సినిమా ఎలా వచ్చింది? బాగుందండి. స్టోరీ ఎలా సినిమా ఎలా సినిమా ఎలా బాగుందండి, చాలా బాగుంది. అంటే కొత్త స్టోరీ ఎలా హిందూ ధర్మం గురించి ఎలా సినిమా మామూలుగా కాదు, కళ్ళు బయలు కమ్మది. ఒక్కొక్క చూడలేము, ఏం చెప్పాలో తెలియదు అసలు. రక్తాలు ఏర్లే సినిమా బాగున్నట్లే ఏమనాలనుకుంటున్నారు? చెప్పండి సినిమా ఎలా ఏంటి సినిమా ఎలా ఉందా? అఖండ విశ్వరూపం. బాలయ్య బాబు ఇప్పుడు ఏం చూసారా? ఇలాంటి విశ్వరూపం వామ్ము మైండ్ ప్రతి ఒడు పూసుకొని తినడమే బయట. మ్యూజికా? బుర్రబాడు అనేది చూసారా? బుర్రబాడు జై బాలయ్య, జై బాలయ్య, అది అట్లా ఉండదు. సినిమా బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ ఏం కాదు, బాగుంది. అఖండ వన్నే బాగుంది. పర్వాలా, ఏం మిస్ అయిందని చెప్పలేదు, బట్ ఓవరాల్ గా బాగుంది అంతే. బాగుంది అంతే, ఇంకా నో కామెంట్. ఏం చెప్పేది ఏం లేదన్న. బోయపాటి కనపడితే ఫ్యాన్స్ అందరూ బోయపాటిని తాండవని చెప్పిస్తారు అంతే. ఇంకా ఏముందన్న అందులో? ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. బాలయ్య ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్. అంత ఎక్కువ ఉన్నా సార్, అసలు ఏం లేదు. బాలయ్య బాబు ఒక్కడే లాస్ట్ వచ్చారు ఎంతో కొంత. ఆయన కోసం రావటమే, బాలయ్య బాబు కోసం రావటమే. ఏం లేదన్న సినిమాలో, విషయం లేదన్న సినిమాలో. అనుకున్నంత లేదు సినిమా. ట్రైలర్ లో ఉంది కానీ మూవీలో అంత లేదన్న. మూవీలో బాలయ్య బాబు యాక్షనే ఉంది భయ్యా, ఇంకేం లేదు. స్టోరీ ఏంటంటే తీశాడు సినిమా, ఎలాగదీశాడు, మామూలు కాదు, బ్రహ్మాండంగా ఉంది సార్. దేవుడి స్టోరీ పక్కరండి, నంబర్ 1 గా తీశాడు స్టోరీ. అసలు మేకప్ పెట్టాడు, ఎలాగదీసేస్తుంది ఆయన. బాలకృష్ణ చూస్తే మత్తి పోయింది. సనాతన ధర్మమే అండి, బ్రహ్మాండంగా ఉంది సనాతన ధర్మం. చక్కగా కనెక్ట్ అయింది, బ్రహ్మాండంగా ఉంది. అబ్బో అసలు బాలకృష్ణ పట్టుకోలేమండి బాబు. అది అసలు ఏజ్ లాంటి ఎరగ చేస్తున్నారు కదండి ఆయన, బ్రహ్మాండంగా సూపర్. బాగా చేశాడండి, మ్యూజిక్ ఎరగ తీసాడండి. గ్రాఫిక్స్ మటుకి బ్రహ్మాండం, గ్రాఫిక్స్ ఎవరు చేశారు కానీ అద్భుతంగా చేశాడండి. బ్రహ్మాండం, దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంది. బ్రహ్మాండ కలెక్షన్ వస్తుందండి, సూపర్. చూసే పని లేదు, బ్రహ్మాండం కూడా మూవీ. ఓకే, థ్యాంక్ యూ. నా సినిమా కన్నా ఇది మన సనాతన ధర్మం మీద మంచి సినిమా తీశారు బోయపాటి గారు. జై బాలయ్య. ఏమిటి అండి? సినిమా బాగుందండి. బాలయ్య వైష్ణవ్ గారి యాక్టింగ్ బాగా చేశాడు, సమాజం గురించి బాగా చెప్పాడు. మన డైరెక్షన్ బాగుంది, బోయపాటి డైరెక్షన్ బాగుంది, మూవీస్ బాగుంది. అంటే ఇప్పుడంతా ఈ సినిమాలో సనాతన ధర్మం అంటున్నారు, ఇప్పుడంతా కూడా ఇండియా వైజ్ గా ట్రెండ్ అవుతుంది అనమాట ఇది అక్కడ సనాతన ధర్మం గురించి. అందులో రియలిస్టిక్ గా ఉంది. సో బాలయ్య ఫ్యాన్స్ మంచి టిక్ ఇస్తుంది ఈ సినిమా. బాగుందండి, చాలా బాగుందండి. చెప్పండి సార్, ఎలా అసలు భారతదేశం అంటే దేవుడు దైవం అన్నది బాగా చూపించారు. అది భారతదేశం అంటే అంత దేవుడి మీద ఉన్న నమ్మకం మూలనే భారతదేశం అంత గొప్ప దేశం తయారుగా చూపించారండి. బాగుంది, బాలయ్య గారు బాగా యాక్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా యాక్ట్ చేశారు, అందరూ ఎవరి కాళ్ళు. బాగుందన్న. అంటే బాగుంటే స్టోరీ ఎలా సనాతన ధర్మం గురించి బాగుంది. అంటే కొంతమంది స్టోరీ ఏం లేదు, సో అలాగే బీజిఎం కూడా చాలా చక్కగా. బీజిఎం ఎక్సలెంట్ గా ఉందన్న. అంటే 1 బాగుందా 2 బాగుంది? నేను 1 చూడలేదన్న. మొత్తం బాలకృష్ణ మంచి హిట్ అంటారు ఈ సినిమా. బాలకృష్ణ మంచి హిట్ పడుతుంది. హిట్ పడుతుంది.
అంటే స్టోరీ ఎలా ఉంది అంటే యాక్షన్ తప్ప స్టోరీ లేదంట చెప్పండి సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? అలా సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? జస్ట్ మీకు ఏమనిపిస్తా చెప్పండి సార్ సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్ ఉంది. బాలయ్య బాబు ఎరగదీశాడు. అంటే స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ కూడా మన కుంభమేళ దాని నుంచి భారత సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. అంటే ఈ మధ్య బాగా ఇండియాలో ట్రెండ్ అవుతుంది కదా ఈ సనాతన ధర్మం గురించి వైరల్ అవునవును. కొన్ని కనెక్ట్ అవుతారు బాగా. బాగా కనెక్ట్ అవుతారు. హిందూస్ కి ఒక మంచి ఎపిక్ మూవీ. అలాగే బీజిఎం ఎలా అనిపించింది తమన్ గారి బీజిఎం? అసలు బీజం ఎరగదీశారు మూవీలో. బాలయ్య గారి గెటప్స్ కానీ బాలయ్య బాబు అఖండ గెటప్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ కనెక్ట్ అయ్యారు సార్ సినిమాకి? సినిమాకి కుంభమేళాలో ఏదైతే మన భారతీయులకి సెంటిమెంట్ అనుకుంటామో దాన్ని వేరే వాళ్ళు దాన్ని అక్కడ వైరస్ కలపటం, దాని నుంచి వీళ్ళు దానికి యాంటీడోట్ తయారు చేయటం, అది బాగా కనెక్ట్ అవుతుంది. సో అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ట్రైలర్ లో కానీ ట్రైలర్ లో కానీ ఎక్స్పెక్టేషన్ బాగా పెంచేసింది అక్కడ అవును. ఉందంటారా? ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మించింది మూవీ. సో ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ కదా? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. బాలయ్య జై బాలయ్య. జై జై బాలయ్య.